పిటిషన్ ఆధారంగానే వీళ్ళు గాన్లోలే గత చరిత్ర ప్రకారం తీసుకోండి, వీళ్ళు రెడ్డి గాన్లోళ్ళు కాదు, వీళ్ళకు బీసీ సర్టిఫికెట్ ఇవ్వమని కోర్టు ఆదేశించిన మీదటనే గౌరవ తహసీల్దార్ గారు మాకు ఇవ్వడం జరిగింది. మేము ఈనాడు మీరు ఉన్నతంగా మేము బతుకుతూ ఉంటే మీరు చూసి ఓర్చుకోలేక మరి మా యొక్క జాడలను విస్మరించి మీరు పబ్బం గడుపుతూ ఉన్నారు. ఇకపోతే హైకోర్టులో ఉన్నటువంటి కేసుల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు హైకోర్టును ప్రభావితం చేస్తూ ఉన్నారా? మరి మా కులం మీద హైకోర్టుకి వెళ్ళినప్పుడు హైకోర్టు మమ్మల్ని చివాట్లు పెట్టింది, తిరస్కరించింది అని చెప్పేసి అసత్యపు అబద్ధపు ప్రచారం చేసిండ్రు. మరి అదే హైకోర్టు ఇదే బీసీ కమిషన్కి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అట్టి ఆదేశాలలో వీరి యొక్క కులాన్ని మీరు 3 నెలలుగా తేల్చండి, మీరు బీసీ కమిషన్కి సిఫారసు చేయండి అని చెప్పేసి బీసీ కమిషన్ వారికి సిఫారసు చేయగా మేము మాకు సంబంధించినటువంటి చారిత్రక ఆధారాలతోటి అన్ని ఆధారాలతోటి మేము బీసీ కమిషన్ లోపల మా యొక్క వాదనలను ఇవ్వడం జరిగింది. అక్కడ పెండింగ్ ఉంది. మరి మీరు చూస్తా పోతే ఉంటే మీ వాలకమంతా అటు బీసీ కమిషన్ని, ఇటు ప్రభుత్వాన్ని, అటు కోర్టులను భయభ్రాంతులకు గురి చేసి ప్రభావితం చేసే దిశగా కోర్టు ధిక్కరణను మీరు అవలంబిస్తున్నట్టుగా ఉంది. మరి మీ అక్కసంతా మరి మీరు ఎవరికి ప్రలోభాలకు లొంగిండ్రు? మరి అది బయట పెట్టాల్సిన అవసరం ఉంది. మరి మీకు మా పైన ఎందుకంత కక్ష? మరి మీరు రెడ్లు అంటున్నారు, మరి నిరూపణ చేయండి రెడ్డి అని. పేరు చివరన రెడ్డి ఉన్నంత మాత్రాన రెడ్డి కాదు అని చెప్పి తెలియజేసుకుంటూ మీరు ఇంకొకసారి కనుక మా గౌరవ శ్రీధర్ బాబు గారి పైన అనవసరపు అసత్యపు ఆరోపణలు చేస్తే మేము చూస్తూ ఊరుకోం. నిన్ను ఏనాడు మా మంత్రిని ప్రాంతంలో చూడలేదు. నీ తరం కాదు కదా, నీ ముని మనవని తరం కూడా కాదు శ్రీధర్ బాబు గారిని రాజకీయాల నుంచి తరిమేయడం అనేది. నువ్వు ఆ మాట మాట్లాడుతున్నావంటే ఖచ్చితంగా నువ్వు ఏవో ప్రలోభాలకు లొంగి ఆ ప్రాంతం లోపల రాజకీయ నాయకులకు పట్టం కడుతున్నావు అని చెప్పేసి మేము తీవ్రంగా ఆరోపణిస్తున్నాం. నీ ముఖం ఈ రాష్ట్రంలో ఎక్కడనైనా ఉద్యమాలలో కనపడ్డదా? మా యొక్క జీవన శైలిలో కనపడ్డదా? మమ్మల్ని ఎన్నడైనా వచ్చి మీరు ఎలా ఉన్నారు, మీ పరిస్థితులు ఏంటి అని చెప్పేసి మీరు ఎవరికైనా కలిసినారా? మీరు కేవలం ప్రలోభాలకు లొంగిపోయి ఇక్కడ శ్రీధర్ బాబు గారిని విమర్శించాలి, ప్రభుత్వాన్ని విమర్శించాలి, పాలకులను విమర్శించాలి, పబ్బం గడుపుకోవాలి అన్నటువంటి ఏక ఉద్దేశంతో మీరు ఇలాంటి అసత్యపు నిరాధారమైనటువంటి అక్కస్ను వెళ్ళగక్కుతున్నారు. అది మీకు తగదు. ఒకవేళ మీరు ఇలాగే ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో వదిలిపెట్టమని, మీకు దమ్ము ధైర్యం ఉంటే మా ప్రాంతానికి రండి. మేము కేవలం మా కులం అనేది ఒక మంతని ప్రాంతం, ఒక పాత ఆదిలాబాద్ జిల్లా, పాత కరీంనగర్ జిల్లాలో మాత్రమే, గోదావరి పరివాహక ప్రాంతంలో మాత్రమే ఉంది. ఆ తప్ప అక్కడి నుంచి మైగ్రేట్ అయ్యి కొంతమంది మెదక్, కొంతమంది వరంగల్, కొంతమంది ఇంకా సిద్దిపేట తదితర ప్రాంతాల లోపల వెళ్ళి జీవనం సాగిస్తూ ఉన్నారు తప్ప మా కులం అనేది రాష్ట్రం అంతటా లేదు. మీరు ఆరోపిస్తున్నట్లుగా రెడ్లకు మాకు ఎలాంటి సంబంధం లేదు. మేము రెడ్లం కాదు, గాన్ల వాళ్ళమే. కాలక్రమేణది జరిగింది కనుక వాస్తవాలను మీరు పరిగణలోకి తీసుకొని నిజాయితీతో ప్రజల వద్దకు వచ్చి ఉండాలని, ఎవరో చెప్తే ఎవరు మాటలు విని మరి మీరు మాట్లాడొద్దని మరొక్క మారు మా శ్రీధర్ బాబు గారిని, ఈ ప్రభుత్వాన్ని, మీరు పాలకులను విమర్శించే నైతిక హక్కు మీకు ఎక్కడిది? మీరు ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పేసి తెలియజేస్తూ, మాకు కూడా మీకులాగా పదజాలం వచ్చు, మీ ముఖం మీద తిట్టడం వచ్చు, మిమ్మల్ని గెదిమి కొట్టడం వచ్చు, ఏం చేయాలని కూడా మాట్లాడవచ్చు. కానీ మాకు ఆ విజ్ఞత ఉంది కనుక ఆ మాటలన్నీ కూడా మీకే చెందుతాయని, తిరిగి మీకే వర్తిస్తాయని ఆరోపణ చేస్తూ ముగిస్తా ఉన్నాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మా రెడ్డి గాన్ల సంఘాన్ని దూషించినాం కాబట్టి ఈరోజు మేము నీ మాటలకు ఖండనగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రామకృష్ణ గారు, మీరు రాష్ట్ర నాయకులు, మా స్థితిగతులు 100 ఏళ్ళ ఉంది, మా కుటుంబాలు, మా రెడ్డి గాన్ల కులస్తులు ఏ విధంగా జీవించిండ్రో మీకు తెలియదు. మీరు ఒక్కలే ప్రెస్ మీట్ వచ్చి ఇక్కడ కాదు అని ఎవరో చెప్పిన మాటను పట్టుకొని మీరు ఆరోపణలు చేయడం తగదు. ఇప్పటికైనా ఆ తగాదాలను, ఆ మాటలను విరమించుకోవాలి. మీరు నిజంగా రాష్ట్ర నాయకులు, బీసీ నాయకులు అయితే అక్కడ మా మంత్రి నియోజకవర్గానికి వచ్చి మా కుటుంబాలను, అందరిని 100 ఏళ్ళ చరిత్రను, మా చారిత్రకమైన చరిత్రను అంతా చూసి మీరు మాట్లాడాలి. ఇప్పటికైనా
మేము బీసీ గాళ్ళ కులస్తులము. మేము 1955 సంవత్సరం నుంచి మేము చదువుకున్నప్పటి నుండి మా తాతల పేర్లు అయ్యలు ఉండే, మా నాన్నల పేరు అయ్యలు ఉండే. కాలక్రమేణా మేము రెడ్డిగా పెట్టుకున్నాం. రెడ్డిగా పెట్టుకున్నంత మాత్రాన మీరు బీసీలు కాదు, గాళ్ళోళ్ళు కాదు అని చెప్పడం ఈ తీరు తగదు. ఇప్పటికీ మేము మా దాంట్లో చదువులో కానీ, రాజకీయ నాయకుల్లో కానీ, ఐఏఎస్ కానీ ఎలాంటి ఉద్యోగాలు వెనుకబడి ఉన్నారు. కాయ కష్టం చేసి పంటలు పండించుకొని ఇప్పుడు కాలక్రమేణా వ్యవసాయం చేసుకొని బ్రతుకుతున్నాము. ఎలాంటి బాగా రాజకీయ నాయకులు లేరు. మా ప్రాంతం ఉన్నదే మంతిని, ఆదిలాబాదు, కొంత సిద్దిపేట, కొంత వరంగల్ ఈ ప్రాంతం ఉన్నది. ఇప్పటికి కొద్దిగా ఉన్న మందిని మీరు మీ బీసీ కమిషన్లో ఏదో మేము తింటామని మేమేం మీ తింటలేము. మా కాయ కష్టం చేసుకొని మేము వెనకడుచుండి 100 సంవత్సరాల చరిత్ర నుండి మేము బీసీలమే. మేము నైజాం ప్రభుత్వం ఉన్నప్పటి కూడా చూడండి, అంతకుముందు ఉన్న చూడండి. మా పక్క ప్రాంతం మహారాష్ట్ర, మా కులస్తులందరూ ఉన్నారు. అందరితో సత్సంబాలున్నాయి. మా రెడ్డిలతో ఎలాంటి సంబంధాలు పేరు ఉచ్చరణలో రెడ్డి మాత్రం పెట్టుకున్నంత మాత్రాన మీరు బీసీలు కాదని నిన్న అవాకు చవాకులు మాట్లాడడం, మా కుల సంఘాన్ని తిట్టడం జరిగింది. ఈ తీరును మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా మీరు నిజాలు తెలుసుకొని మాట్లాడాల్సిందిగా రామకృష్ణ గారిని కోరుతున్నాము. మా పూర్తిగా బీసీ కులము గాన్ల, రెడ్డి గాన్ల అని ఇప్పుడు పిలువబడుతున్నది. అంతే తప్ప పూర్వం నుంచి మేము గాన్ల వృత్తి, నూనె గానుగులు పట్టిన వాళ్ళని మా తాతలు తండ్రులు. కాలక్రమేణా మార్పులు జరిగినాయి. వ్యవసాయం చేసుకుంటూ ఎవరి పని వాళ్ళు చేసుకొని బతుకుతున్నది. ఈ తాత నుంచి వచ్చిన కులం పోతుంది, కానీ పేరు ఎలాంటి పేరు పెట్టుకున్నా మారది, కులం మారది. కావున ఇప్పటికైనా మీరు ఈ కుల సంఘం మా గాన్ల, రెడ్డి గాన్ల మా మంత్రిని ప్రాంతంకి వచ్చి మీరు పరిశీలించి మాట్లాడి బీసీ కమిషన్ ద్వారా ఇప్పటికీ మీకు 3 నెలల రాష్ట్ర హైకోర్టు చెప్పింది ఈ కుల సంఘాన్ని మీరు విచారణ చేయమని. ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతుంది. మీరు ఈ కుల సంఘాన్ని విచారణ చేసి తక్షణమే మాకు ఈ నిజంగా వీళ్ళు గాళ్ళ అని, రెడ్డి గాళ్ళ సబ్ క్యాస్ట్ అని మీరు ధృవీకరించాలి. ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ కుల సంఘాన్ని మాకు పూర్తిగా గాళ్ళ, రెడ్డి గాళ్ళ సబ్ క్యాస్ట్ అని గుర్తించాలని ఈ విధంగా వేడుకొనిస్తున్నాం. ఇప్పటికైనా బీసీ కమిషన్ వారు ఎవరో చెప్పిన మాటలు పెట్టుకొని మీరు ఈ తీరు మాట్లాడాలని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మా గాళ్ళ, రెడ్డి గాళ్ళ సంఘం నుంచి జరిగిన ఎలక్షన్లలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి మా కాళేశ్వరంలో 2650 ఓట్లు ఉండగా 2315 పోలైనాయి. అందులో నేను 1497 ఓట్లు వచ్చినాయి. 1010 మెజార్టీతోటి నేను గెలుపొందిన. గతంలో 2009 నుంచి 14 వరకు నేను టీడీపీలో టీడీలో ఉన్నప్పుడు నేను వార్డు మెంబర్గా బీసీ రిజర్వేషన్లో నేను గెలిచిన. తర్వాత 2014 నుంచి 19 వరకు మా సతీపని వెన్నపరెడ్డి వసంత గారు బీసీ రిజర్వేషన్లో ఒక ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి మహాదేవ్పూర్ ఎంపీపీగా గెలుపొందినారు. 800 పైచిలకు ఓట్లతో మెజార్టీతో గెలిచినాం. తర్వాత 2019 నుంచి 2024 వరకు అదే కాళేశ్వరం సర్పంచ్గా 577 ఓట్ల పైచిలకు మెజార్టీతో గెలిచినాం. మొన్న జరిగిన ఎలక్షన్లలో 1010 మెజార్టీతోటి నేను దాదాపు జిల్లాలనే అత్యధిక మెజార్టీతో గెలిచిన. మరి నేను బీసీనే కాదా, నేను దొంగ సర్టిఫికెట్ తీసుకొని నేను దొంగ బీసీ దొంగ సర్టిఫికెట్లు అన్నప్పుడు మా దగ్గర కాళేశ్వరంలో 70% బీసీలే ఉంటారు. మరి నాకు ఎట్లా వేసారు వాళ్ళు ఓట్లు? నేను బీసీనే కాదా? 2010లో రామకృష్ణయ్య గారు అన్నారు 2010లోనే ఈ రెడ్డి గాన్ల సర్టిఫికెట్ అంతా క్యాన్సిల్ చేసింది, ఈ ఫేక్ సర్టిఫికెట్లు అని హైకోర్టే తీర్పిచ్చింది అన్నారు. నేను 2018లో హైకోర్టును ఆశ్రయించిన. హైకోర్టు జడ్జిమెంట్ తోటే నేను మాదేపూర్ ఎంఆర్ఓ ఆఫీసులో అఫీషియల్గానే నేను మీ సేవ ఆన్లైన్ సర్టిఫికెట్ తీసుకున్నా. 7 సంవత్సరాలు అవుతుంది మన సర్టిఫికెట్ మీద, నా దొంగ సర్టిఫికెట్ అయినా మరి ఈ బీసీలంతా నా మీద ఎందుకు కంప్లైంట్ చేయలేదు? మరి మా ఎంపీపీగా మా సతీమణి గారు ఉన్నప్పుడు నా మీద ఎప్పుడైతే ఈ సర్పంచ్ అభ్యర్థుల్లో పోటీ చేసిన నాగుల సంతోష్ గారు కావచ్చు, మింగాని అశోక్ గారు కావచ్చు, నా భుజాలు తట్టుకొని నా వెనువెంట ఉండి నా గెలుపు కూడా సహకరించరు. అప్పుడు నేను బీసీని కాదని వాళ్ళకు తెలియదా? మరి మా తాతలు మా ముత్తాతలు బానయ్య, ఎల్లయ్య, మల్లయ్యగా పిలువబడేది. వాస్తవానికి మా వాళ్ళు, నేను చిన్నపిల్లని కావచ్చు, మా తాతలు మా నాన్నలు కూడా చెప్పేది అప్పుడు గానగ కట్టి మా వాళ్ళు వ్యవసాయం చేసుకొని చిన్న చిన్న పనులు చేసుకొని బతికేవాళ్ళు. కాకపోతే 2 ఎడ్లతోటి గానగ తీసేది. కాలక్రమేణా అది రెడ్డి గాన్ల 2 ఎడ్ల గానుగా అనబోయి రెడ్డి గాన్లగా పిలువబడ్డది. రెడ్డి గాన్ల పిలవడంత పడ్డంత మాత్రం మేము రెడ్డిస్ కాదు.
గాన్ల కులమే, మా వాళ్ళు గానగ తీసుకొనే జీవనోపాధి కొనసాగించారు. రామకృష్ణయ్య గారు ఈ అనుచిత వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఖచ్చితంగా ఒకసారి మా ప్రాంతాన్ని విజిట్ చేసి మా ప్రాంత వాసులతో కలిసి మాట్లాడినాక మీరు మాట్లాడాలి తప్ప ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడడం సరి అనేది కాదు. మేము కూడా మాట్లాడచ్చు, మీ వయసుకు విలువ ఇస్తున్నాం, మీకు కాదు. మీరు అంత పెద్ద హోదాలో ఉండి చిల్లర మాటలు మాట్లాడడం మాత్రం కాదు. మీరు ఇచ్చిన మాట్లాడిన మాటలు దయచేసి వెనక్కి తీసుకోవాలని చెప్పేసి సభాముఖంగా కోరుచున్నాం. నా పేరు వెన్నపరెడ్డి మోహన్ రెడ్డి, కాళేశ్వరం ఇప్పుడు మొన్న ఎన్నికైన సర్పంచ్ని సార్. వెన్నపరెడ్డి మోహన్ రెడ్డి, కాళేశ్వరం. నేను 2009 నుంచి 14 వరకు వార్డు మెంబర్ చేసిన సార్ బీసీ రిజర్వేషన్లో. 2014 నుంచి 19 వరకు మా సతీమణి బీసీ రిజర్వేషన్లో ఎంపీటీసీగా పోటీ చేసి మాదేపూర్ ఎంపీపీగా చేసినాం. 2019 నుంచి 24 వరకు కూడా జనరల్ స్థానంలో మా మిస్సెస్ సర్పంచ్గా చేశారు. ఇప్పుడు మొన్నటి ఎలక్షన్లలో నేను జనరల్ స్థానం బీసీ జనరల్ స్థానంలో 1010 మెజార్టీతోటి నేను సర్పంచ్గా గెలిచిన సార్. పేరే వెన్నపరెడ్డి మోహన్ రెడ్డి. బీసీ అంటే మాది పేరు పెట్టుకున్నాం సార్, రెడ్డి పెట్టుకున్నంత తర్వాత కాదని ఎట్లా ఉంటాం? చాలామంది ఇప్పుడు మా దగ్గర సూరారంలో అక్కడక్కడ సార్ ఎస్టీలు కూడా రెడ్డి పెట్టుకున్నారు, రావులు పెట్టుకున్నారు, చాలామందికి ఉన్నాయి. ఎవరి ఇంట్రెస్ట్ తోటి వాళ్ళు పెట్టుకున్నంతప్పుడు గీతారెడ్డి ఉన్నారు, వాళ్ళు ఎస్సీ కాదు, మరి రెడ్డి ఎట్లా పెట్టుకున్నారు సార్? సార్ దీని మీద క్లారిఫికేషన్ మీరు లేట్గా వచ్చినట్టున్నారు. ఎస్ సార్, విషయం ఏంటంటే నామినిక్లేచర్ డస్ నాట్ రిఫ్లెక్ట్ దట్ కమ్యూనిటీ. పేరులో ఏదైనా పెట్టుకోవచ్చు. ఎస్సీలు రావులు పెట్టుకున్నారు, గొల్లవాళ్ళు కూడా రెడ్డిలు పెట్టుకున్నారు, మన గీతారెడ్డి గారు ఎస్సీ, వారు కూడా రెడ్డి పెట్టుకున్నారు. అంత మాత్రాన కులానికి పేరుకు సంబంధం లేదు సార్. అది జెనెటికల్గా మన తండ్రి యొక్క వారసత్వంగా వస్తుంది కనుక బై బర్త్ నుంచి మాట్లాడినాం సార్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి మా కులస్తుడు ఈ హైదరాబాద్ కార్పొరేటర్గా ఇక్కడ ఎన్నికై కూడా వారు ఉన్నారు. వారిని కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడి ఆ తర్వాత గద్ద సమ్మిరెడ్డి గారు గౌరవ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ గారిపై వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి వారు మితిమీరి వారికి మన మరి మనసు పనిచేస్తలేదా, మైండ్ పనిచేస్తలేదా అనేది అర్థం కాకుండా, ఎందుకంటే దాదాపు సుమారు 70 ఏళ్ళ వయసు ఉన్నట్టున్నది. మతి స్థిమితం కోల్పోయో లేకుంటే ఆ ఏజ్లో వచ్చేటువంటి ఏదైతే అల్జిమర్ లాంటి వ్యాధులు వస్తే మరి ఎవరి గురించి మాట్లాడుతున్నా అని కూడా మర్చిపోయి ఆయన మాట్లాడాడు. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో నాకు తెలిసి ఎవరు కూడా సిగ్గున్నోడు ఎవరు కూడా శ్రీధర్ బాబు గురించి అడుగు మాట్లాడు. ఎందుకంటే ఈరోజు ఆయన అంత న్యాయంగా ఒక న్యాయవాదిగా పనిచేసి ఒక రాజకీయంలోకి వచ్చి వాళ్ళ తండ్రి గారి నుంచి మొదలు పెడితే ఆయన వరకు కూడా ఒక మచ్చలేని నాయకునిగా ఎదిగి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉంటూ మంచి పాత్ర పోషిస్తున్నారు. అది ఓర్వలేక ఈ రామకృష్ణ గారు, ఎందుకంటే ఇప్పుడు బీసీల గురించి మాట్లాడట్లేదు, బీసీ కుల సంఘాల గురించి మాట్లాడలేదు, ప్రత్యేకంగా ఓన్లీ రామకృష్ణ గారి గురించే మాట్లాడుతున్నాం. ఇవాళ చిన్న వయసు అయినప్పటికీ కూడా ఆయన గురించి మాట్లాడాల్సిన పరిస్థితికి ఆయన దిగజారండి కాబట్టి ఇలా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈరోజు ఒక గౌరవ మంత్రివర్యుడు, ఒక బ్రాహ్మణ్ణి పట్టుకొని ఈరోజు ఇష్టం ఉన్నట్టు ఆయన ఇంటి పేరును కూడా వివరించి తప్పుగా ఏదో పర్యాపదాలు నానార్థాలు చెప్పుకుంటూ ఆయన ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం జరిగింది. ఒకరి వ్యక్తిగత ఇంటి పేరు గురించి, ఆ ఇంటి పేరు మీనింగ్ ఏంటి అనేది ఆయనకు అనవసరం, ఎవరికి కూడా అనవసరం. ఇప్పుడు ఆయన పాలూరు అని పెట్టుకున్నాడు, మా ఊళ్ళో పాలేరు అంటాం, నడుస్తుందా? పాలూరు అంటే ఏం, దానికన్నా మీనింగ్ ఉందా? ఊరు పేరు. ఇవాళ దుద్దిల్లా అంటే, దుద్ది అంటే ఒక రక్షణ కోసం కప్పుకునేటువంటి వస్త్రం, అదొక మీనింగ్ ఉంది సంస్కృతిలో. మరి వాళ్ళ రక్షణ కొరకు నిజంగా కూడా ఇవాళ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు అనే వ్యక్తి కావచ్చు, వారి తండ్రి గారు అయినటువంటి స్వర్గీయ శ్రీపాదరావు గారు కూడా మా ప్రాంతానికి ఒక రక్షణ కవచంగా అప్పటి నుంచి నిల్చున్నారు. అనుకోని పరిస్థితుల్లో వారు మరణం చెందడం జరిగింది. తర్వాత వారి వారసత్వంగా ఈరోజు ఇక్కడ ఆయన మంత్రిగా, మాకు ఎమ్మెల్యేగా కూడా ఈసారి 5వ ఎమ్మెల్యేగా గెలిచిండు. మరి ఆయనను గెలిపించింది కూడా మా ప్రాంతంలో బ్రాహ్మణులే మెజారిటీ పీపుల్ లేరు. ఆయన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవాడు, ఒక ఓసీ అభ్యర్థి అయినప్పటికీ కూడా మా ఏరియాలో ఉన్నటువంటి బలుగు బలహీన వర్గానికి చెందినటువంటి సంబంధించినటువంటి దాదాపు 80% మంది ఓట్లు వేస్తేనే ఈరోజు ఆయన మంత్రి అయ్యిండు, 5 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు అని కూడా గుర్తించాలి. నిజంగా మీరు సవాల్ ఇచ్చి పిచ్చి పిచ్చిగా ఏదో 2014లో నేను ఓడించిన నరేంద్ర మోదీ అన్న నాకు ఫోన్ చేసి నా మాట్లాడుతున్నావు, ఆయన పెద్ద మాట్లాడతారు, పేరు పెడితే నాకు కూడా పద్ధతిగానే మాట్లాడతలేను. రేపు పొద్దున వచ్చి నాకు బిల్ క్లింటన్ ఫోన్ చేసిండు, లేకుంటే ఆయన ఎవరు ఒబామా ఫోన్ చేసిండో, ఇప్పుడున్నటువంటి అమెరికా అధ్యక్షుడు ఫోన్ చేసి రేపు నన్ను రమ్మని కూడా మాట్లాడుతావు. అది మైక్ ముందుకు వచ్చినాక ఎవరు ఇష్టం అంటారు మాట్లాడచ్చు. ఇవాళ నువ్వు ఎవరు ఫోన్ చేసినా ఏం మాట్లాడినా నీకు దమ్ముంటే ఇవాళ పెద్ద మనిషిగా పిలుస్తున్నాం. నువ్వు మంత్రి నియోజకవర్గం మీద గడ్డ మీద వచ్చి నిల్చో,
నీకు బీసీల బుద్ధి చెప్తారని చెప్పి సమాముఖంగా తెలియజేసుకుంటున్నాం. వేరే వాళ్ళు బుద్ధి చెప్పే అవసరం లేదు. శ్రీధర్ బాబు అభిమానులు ఏదైతే మంత్రి నియోజకవర్గంలో ఉన్న బీసీలు ఉన్నారో బీసీలు చాలు నీకు బుద్ధి చెప్పడానికి. ఒక్కరోజు నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ వెనక ఎవరు మాట్లాడిస్తున్నావు వాడిని కూడా తీసుకొని అక్కడ గడ్డ మీద నిల్చో. ఈరోజు వాళ్ళని గెలిపించినా వీళ్ళని గెలిపించినా అంటే సరే, నువ్వు ఎవరిని గెలిపించినావు, నువ్వు గెలిపించినావు, ఏం చేశారు, వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేశారు, వాళ్ళు ఎవరు బీసీలు అన్నారు, ఓసీలు అన్నారు, వాళ్ళు గతంలో ఏం పనులు చేశారన్న కూడా గుర్తుంచుకోవాలి. మంచోళ్ళకి సపోర్ట్ చేసా, చెడ్డోళ్ళకి సపోర్ట్ చేసా. నువ్వు అన్నంత మాత్రాన శ్రీధర్ బాబు నువ్వెవరు కూడా అసలు మా ప్రాంత ప్రజలు కూడా ఎవరు గుర్తుపట్టరు. నేను రామకృష్ణ అంటే నేనే గుర్తుపట్ట. హైదరాబాద్లో కార్పొరేటర్ ఉన్నా ఇప్పటివరకు. ఇప్పుడు ఎతికిన నీ పాలూరు నీ ఇంటి పేరు అని చెప్పి ఫోటోలు పెట్టి స్కాన్ చేస్తే తెలిసింది. నువ్వు పెద్ద ఇదైనట్టు ఒక ఎమ్మెల్యేను ఒక మంత్రిని ఒక గొప్ప ఓడగొట్టేంత గొప్పని కాదు. నీకు నోటికి వచ్చినట్టు ఏది పడుతుంది మాట్లాడతామంటే మాకు కూడా మాట్లాడచ్చు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఒక పల్లెటూరు నుంచి వచ్చినాం. మాకు 100 బూతులు వచ్చు. మాకు వచ్చిన బూతులు కరీంనగర్ నుంచి వచ్చిన బూతులు ఎవరికి రావు. మేము ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నాం. మా భాషను చూసే గుర్తుపడతారు. పబ్లిక్లో మాట్లాడుతుంటే అన్నాడు ఇది కరీంనగర్ ఆడుతారు. అటువంటి బూతులు మాకు వచ్చినాయి. కాకపోతే మేము ఒక సాంప్రదాయం గల కుటుంబంలో పెరిగినాం. సాంప్రదాయం గల వ్యక్తికి దగ్గర మేము అనుచరులుగా పనిచేస్తున్నాం కాబట్టి అటువంటి బూతులు కానీ అటువంటి పదజాలాలు మాకు మాట్లాడడానికి కూడా మాకు సిగ్గేస్తుంది. నీలాగా మాట్లాడాలంటే ఏదైనా మాట్లాడచ్చు. దయచేసి ఇప్పటికైనా నోరు దగ్గర పెట్టుకొని నీలాంటి వాళ్ళు ఇలా కుల సంఘాలకు కాలుష్యంగా మారుతుర్రు. కాలుష్యమే. నీలాంటి వాళ్ళు పిచ్చి పిచ్చి మాట్లాడి అందరిని రెచ్చగొట్టి కలిసి ఉన్న కులాలన్నింటి విడగొట్టే ప్రయత్నాలు చేసుకుంటూ ఇటువంటి కాలుష్యంగా పొల్యూషన్గా మారుతుర్రు. ఏదో గ్రీన్ బెల్ట్ మధ్యలో ఒక పొల్యూటెడ్ ఇండస్ట్రీ లెక్క నువ్వు ఇలా ఏదో కుల సంఘాన్ని అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నాడు. తప్పకుండా రానున్న రోజుల్లో నీకు ప్రజలు బుద్ధి చెప్తారు, కాలం తీర్పు చెప్తుంది. ఒక మంచి మనిషి గురించి తప్పుగా మాట్లాడితే ఏమైతే అని కూడా తెలుసుకోవాలి. ఇలా పద్నాలుగు ఓడిపోడు కాదు, శ్రీధర్ బాబు గారు ఓడిపోవడం చరిత్రే, 2018లో గెలవడం కూడా చరిత్రే అని చెప్పి తెలియజేసుకుంటున్నా. రాసుకో. నీకు అంతా ఉంటే ఒక్కసారి నియోజకవర్గానికి వచ్చి బీసీ సమావేశం పెట్టి చూపెట్టు. నీకు ఎంతమంది వస్తారో, నీకు ఎంతమంది బీసీల మద్దతు తెలుపుతారో, మంత్రి నియోజకవర్గంలో ఎంతమంది బీసీలు ఉన్నారో కూడా నీకు తెలుస్తుంది. నీకు బుద్ధి చెప్తారా, నేను పారదోపిస్తారా అనేది తెలుస్తుంది. దయచేసి ఇంకొకసారి ఎప్పుడైనా కూడా బుద్ధిల శ్రీధర్ బాబు గారి గురించి మాట్లాడే అర్హత మీకు ముఖ్యంగా లేదు, ఎవరికి కూడా లేరు. ఈరోజు ఈ మీడియా సమావేశానికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ, మా కుల సభ్యులందరికీ, గౌరవ పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఓకే, నేను వచ్చి అక్కడిక్కడ చదువుకొని కరీంనగర్ చదువుకునే వరకు మాకు అక్కడ ఉన్న సర్కిల్తో రెడ్డి అని పెట్టుకోవడం జరిగింది. కానీ నా పేరు కూడా ప్రకాషే. విషయం చెప్తున్నా, సోషల్ స్టేటస్ కోసము ఫాల్స్ ప్రెస్టీజ్ కోసం పెట్టుకోవచ్చు అంటే నేను ప్రాక్టికల్గా చెప్తున్నా. ఎవరేమైనా జరుగుతాయి, చట్టాలు ఉన్నాయి, ప్రభుత్వాలు ఉన్నాయి. దాని మీద మేమందరం మా ఊళ్ళలో గ్రామ పంచాయతీలో ఏమంటారు ఓటర్ లిస్ట్ చూస్తే దాంట్లో మేము గాన్ల వాళ్ళమని ఉంటుంది, రెడ్డి గాన్లని చూస్తే తెలుస్తుంది. విషయం చెప్తున్నా మీకు. అట్లాగే కలెక్టర్లు కూడా సర్టిఫికెట్ ఇచ్చారు, ఎంఆర్ఓస్ ఇచ్చారు. అంటే మాది వీళ్ళ ఉన్నటువంటి నేపథ్యం ఇట్లాంటిది అనేది బైసాబ్. దాంట్లో ఇంకేమంటామంటే మొదటి నుంచి మా ప్రాంతంలో ఉన్నటువంటి 3-4 కాన్స్టిట్యున్సీలలో మేమే ఉన్నాము. మేమున్న దగ్గర కుటుంబాల్లో అందరం పెద్దగా ఏం లేవు, వ్యవసాయాలు చేసుకొని బతికే వాళ్ళు ఏం తప్పితే ఓ ఐఏఎస్ లేడు, ఒక ఐపీఎస్ లేడు, బలివీడికి ఒక ఎస్ఎస్సీ ఉన్నట్టున్నారు అంతే, ఓ డిఈ లేడు, ఒక ఏఈ లేడు. ఇప్పుడు వచ్చిన జనరేషన్లో ఇలా అన్ని కుటుంబాలు ఇలా ప్రతి కమ్యూనిటీలో చదువుకుంటున్నారు. మంచి మంచి ప్రభుత్వాలు హాస్టల్ పెడుతున్నారు. ఎడ్యుకేషన్ రీత్యా అన్ని ప్రభుత్వాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. అందరూ తెలివి ఎవరు సొంతగా చదువుకుంటే మంచిది ఉంటుంది అనేది తెలుసు కనుక ఆయన పెద్ద మనిషి అట్లా మాట్లాడదు. మేము కూడా మా కుటుంబాలు కూడా చదువుకోవాలి, వాళ్ళు కూడా తీర్చిదిద్దేవాళ్ళు అన్నాను. కాదు కాదు సార్. ఓకే సార్, ఓకే. నాకు 61 ఏంటి సార్. ఈయన మా మామ, మా మేనమామ, ఈయన పేరు భాస్కర్, నేను ప్రకాష్ రెడ్డి. ఇది లెక్క. మేమందరం కలిసి చదువుకున్నాం. అది అయితే అప్పటి నుంచే మేము చదువుకున్నప్పుడు కూడా మేము బీసీ హాస్టల్ నుండి చదువుకున్నాం. అంటే ప్రాక్టికల్ చెప్తాం, మీరు కావాలంటే మా ఎడ్యుకేషన్ చూడండి. విషయం చెప్తున్నాం. ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళు బీసీ హాస్టల్లో మంత్రిలో చదువుకున్న వాళ్ళనే. అంతే సార్. కాదు సార్ ఒక్క నిమిషం సార్. సార్ ఒక్క నిమిషం సార్. నేనేమంటున్నాను సార్, ఒక్క నిమిషం. సర్టిఫికేట్ అనేది ఎక్కడ కూడా రెడ్డి గాండ్ల అనే దాని మీద బీసీ ఇయ్యలే సార్. గాండ్ల కులస్తుడు బీసీబీ సీరియల్ నెంబర్ 6 అనే ఇచ్చారు. లేదు సార్, రెడ్డి గాండ్ల అనేది
మా పెట్టుకోవడం కాదు సార్, మాది బై బర్త్ గాన్లా. నేను ఇందాక చెప్పినాను నా స్పీచ్లో కూడా, 2 ఎద్దులతోటి గానుగా కట్టి నూనె తీసేటువంటి వృత్తిలో ఉన్నాం కనుక కాలక్రమేణా నామినిక్లేషన్ మారింది. ఏది గెజిట్ల గాన్లానే, రెడ్డిగాన్ల లేదు. అసలు రెడ్డిగాన్ల కమ్యూనిటీ, ఒక నిమిషం సార్, రెడ్డిగాన్ల కమ్యూనిటీ అనేది గెజిట్లో మన ఒక నిమిషం సార్ లేదు, ఎక్కడ లేదు. మేము చారిత్రక ఆధారం చూపిస్తూ ఉన్నాం. 1920s కానివ్వండి, గతం లోపల ఇంకా రాసినటువంటిది ఏంటిది, ఇందులో గాండ్ల కులంలో 8 ఉపకులాలు ఉన్నాయని, వాటి ఆధారాలన్నీ కూడా 1920 నుంచి వెళ్ళి సజ్జన గాండ్ల, దేవగాండ్ల, తిలకగడ గాండ్ల, వెన్నెగాండ్ల, కమ్మగాండ్ల, రెడ్డిగాండ్ల, పద్మశాలి గాండ్ల, మూత్రాసి గాండ్ల అనేటువంటి గాండ్ల ఉపకులాలు ఉన్నాయని ఆనాటి నిజాం కాలం లోపల రాసినటువంటి హైకోర్టు జడ్జి గారు రాసినటువంటి గ్రంథంలో కూడా పొందుపరిచారు. శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. మేము హైదరాబాద్లో కూడా ఆర్టీఐలో పెట్టాం. శాస్త్రీయ ఆధారాలన్నీ కూడా దాదాపుగా ధృవీకరణతోటి మా చేతికి వచ్చేసినాయి సార్. రెడ్డి గాండ్ల పేరుతోటి గెలవలేదు సార్, గాండ్ల బీసీబీ 6A. రెడ్డి గాండ్ల అనే పేరే లేదు సార్. మేము వి నాట్ బిలాంగ్స్ టు రెడ్డి గాండ్ల. సొసైటీ పిలుపు క్రమేణా అదా వచ్చేది సార్. దిస్ ఇస్ మై ఐడెంటిటీ కార్డ్, ఆధార్ కార్డ్. నా పేరు కుంభం రమేష్, మా నాన్న రాజయ్య, మా తాత చిన్నన్న. తర్వాత కాలక్రమేణా పేరులో మార్పు వచ్చింది తప్ప కులంలో రాలేదు సార్. సార్ సార్ మేము రెడ్డితోటి పోటీ చేయలేదు సార్. రెడ్డి కులము అని చెప్పేసి బీసీ తీసుకొని పోటీ చేయలే. మేము గాండ్లానే తీసుకున్నాము, అదే చెప్తున్నాం. మేము గాండ్ల కిందనే పోటీ చేసాము. మేము గాండ్లలో మేము కొట్లాడుతున్నాం. సార్ ఒక నిమిషం సార్, మీరు రెడ్డి అంటున్నారు. మా కులము, మా జనాభా అనేది ఒక 20,000 నుంచి వెళ్ళి 30,000 మధ్య మాత్రమే ఉంది. అది కూడా ఇందాక నేను చెప్పినప్పుడు చెప్పాను, ఎర్స్టువైల్ కరీంనగర్ గోదావరి పరివాహక ప్రాంతాల లోపల నూనె గింజలు పండించేటువంటి, నూనె తీసి గానుగా కట్టి అమ్ముకొని కూరగాయలు అమ్ముకునేటువంటి వృత్తిలో ఉన్నటువంటి కులం మాది. ఓకేనా? ఒక్క నిమిషం సార్, 1 minute. ఇంకొకరు గద్దె సమ్మయ్య. మా నాన్నగారి పేరు గద్దె లక్ష్మయ్య, మా తాత పేరు గద్దె మల్లయ్య, వాళ్ళ నాన్న పేరు గద్దె పోచయ్య. కానీ జస్ట్ ఇప్పుడు మా కులము, మేము మహారాష్ట్రలో గాన్లీ అనే పేరుతోని పిలువబడుతున్నాము. మా కమ్యూనిటీ అంతా మహారాష్ట్రలో ఉంది. మహారాష్ట్ర నుంచి వలస వచ్చి ఈ మానేరు గోదావరి పరివాహక ప్రాంతాలలో బతికే కుటుంబాలే ఈ గాన్ల నుంచి జస్ట్ ఒకెద్దు గానుగతోని గానుగులు కట్టుకున్నారు కొద్ది రోజులు. అప్పుడు ఒంటెద్దు గాన్లని పిలిచిండ్రు. 2 ఎడ్లతోని గానుగులు కట్టిన తర్వాత 2 ఎడ్ల గాన్లని పిలిచిండ్రు. అదే కాలక్రమేణా ఈ మధ్యలో ఆ గానుగ వృత్తి కాలక్రమేణా అది పడిపోయింది. ఇప్పుడు మా కులం అంతా అప్పుడు గానుగలు కట్టి నువ్వులు పండించి వ్యాపారం చేసి నూనె అమ్ముకొని బతికిన ఈ కుటుంబాలు ఇప్పుడు కాలక్రమేణా కూరగాయల దంద చేసుకొని బతుకుతున్నది. ఇప్పుడు అంతా వ్యవసాయం చేసి కూరగాయలు పండించుకొని బతికే అటువంటి పరిస్థితిలో మా కులం ఉంది. ఇందులో ఏ ఒక్కరు కూడా తెలంగాణలో వచ్చేసి మా కమ్యూనిటీ నుంచి ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎంపీ కాదు, ఒక ఎంఆర్ఓ స్థాయి, ఒక కలెక్టర్ స్థాయి అధికారి కూడా మా కమ్యూనిటీ నుంచి లేరు. అంటే ఈ కులము ఎంత వెనుకబడి ఉన్నదో మీరు అర్థం చేసుకోండి. అదే మహారాష్ట్రలో మా కమ్యూనిటీ నుంచి విజయ్ వడేటివార్ అని, ఆయన బీసీ మినిస్టర్, కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీ మినిస్టరు విజయ్ వడేటివారు. ఆయన ఇప్పుడు వచ్చేసి ఆల్ ఇండియా గాన్లా సమాజ్ వాళ్ళ అధ్యక్షునిగా ఉన్నారు. ఇప్పుడు అదే కులము మేము మా తాతల తండ్రులు ఇటు బతకడానికి వచ్చి ఈ మానేరు పరివాహక ప్రాంతాలలో ఈ నల్లరేగడి భూములలో నువ్వులు అవి ఇవి పండించి నూనె వ్యాపారం చేసి బతికిన కుటుంబాలు మాయి.
మా పరిస్థితి సాలూరి రామయ్య సార్, ఓకే సార్, పరిస్థితి ఏంటంటే సార్ జస్ట్ నేను ఓకే సార్, మేము గాన్లోళ్ళము సార్, కాలక్రమేణా రెడ్డి గాన్ల అని పిలువబడుతున్నారు తప్ప మేము ఒరిజినల్గా గాన్లోళ్ళము సార్. నాకు 91లో నాకు బీసీ సర్టిఫికేట్ ఉంది, సీరియల్ నెంబర్ 6, 89లో ఉంది, మీకు మాన్యువల్ సర్టిఫికేట్లు అన్నీ కూడా ఉన్నాయి మా దగ్గర. తర్వాత సార్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు డిజిటల్ సర్టిఫికేట్ ఉంది సార్. జారీ చేయరాదని కదా సార్, అది లెటరు ఇచ్చారు కానీ చేయమని ఆదేశాలు వచ్చినాయి తప్ప బ్యాన్ రద్దు చేయమని చెప్పేసి ఇక్కడ ఆదేశాలు రాలేదు సార్. అప్పటి నుంచి వెళ్ళి కూడా మేము కొట్లాడుతూనే ఉన్నాము, హైకోర్టుకి వెళ్తున్నాం, మా దగ్గర రిట్ ఆర్డర్లు ఉన్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు ఇదే ప్రభుత్వాలు మాకు సర్టిఫికెట్లు ఇచ్చినాయి, మేము తీసుకుంటున్నాం, కొంతమంది అనుభవిస్తూ ఉన్నారు. చాలామంది మేజర్ కమ్యూనిటీలో మాకున్నటువంటి వాళ్ళకి చాలామంది కూడా సర్టిఫికెట్లు లేవు.